ఈరోజు ఖమ్మం లెనిన్ నగర్ ఐఎఫ్టీ జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్ సైదారావు అధ్యక్షత వహించారు. దీనికి ఐఎఫ్టీ తరఫున నన్ను ఆహ్వానించేందుకు వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే, నిన్న హైదరాబాద్లో సంగారెడ్డి డిస్టిక్ హసనాపూర్ అనే పట్టణంలో ఒక కెమికల్స్ ఫ్యాక్టరీ రియాక్ట్ పేలి అందులో 30 మంది చనిపోయారు. నిన్న ఇవాళ వార్తలకు వచ్చేసరికి 37 మంది చనిపోయి ఉన్నారు. అందులో పనిచేసే వాళ్ళు 200 మంది కార్మికులు ఉన్నారు. అందులో 37 మంది ఇప్పుడు చనిపోయి ఉన్నారు. ఇంకా శిథిలాల కిందకి చాలా మంది శవాలు ఉన్నాయి. ఇంకెంతమంది శవాలు వెళ్తాయో తెలియదు. దీన్ని రియాక్ట్ చూడటానికి అక్కడ ఉన్న మా సంఘం ఐఎఫ్టీ సంఘం తరఫున కొన్ని ప్రజా సంఘాలు కూడా చూడటానికి పోతే పోలీసు బలగాళ్ళు వాళ్ళని అలౌ చేయట్లేదు. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ ఆహ్వానించి చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చనిపోయిన 37 కుటుంబ సభ్యులకి వాళ్ళకి కుటుంబ సభ్యులకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా క్షతగాత్రులకు హాస్పిటల్ పైన వాళ్ళకి మెరుగైన సదుపాయం కల్పించి వాళ్ళకి మంచి వైద్యం కల్పించి వాళ్ళకు కూడా రక్షణ చేయాలి, వాళ్ళని కాపాడాలని చెప్పి ఐఎఫ్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క జాబ్ కూడా ఇవ్వాలని చెప్పి మేము ఐఎఫ్టీ తరఫున కోరుతా ఉన్నాము. అదేవిధంగా వాళ్ళ వచ్చే మా కార్మికులు నాయకులు ఆహ్వానించాలి, వాళ్ళని చూసి చేసేటట్టు వాళ్ళ పైన మేము కొట్లాడతాం. లేదు కాదు అన్న ఎడల మేము సంగారెడ్డి ఫ్యాక్టరీ కాడిగా కూడా మా ఐఎఫ్టీ తరఫున 1000 మంది లక్షల్లో కూడా పోయి అవసరం ముట్టడిస్తాం, లేదంటే వాళ్ళకి న్యాయం జరిగే వరకు కొట్లాడతామని చెప్పి ఐఎఫ్టీ జిల్లా నాయకత్వంగా నేను కోరుతా ఉన్నాను. నా పేరు గుగులత్ పటేల్, ఐఎఫ్టీ ఖమ్మం జిల్లా.